అండి. నా దగ్గర మిగిలిపోయిన స్టాకు షిప్పింగ్కి ఫ్రీ షిప్పింగ్కి తేడా అనేది నేను చెప్తాను. నా దగ్గర ఉన్న స్టాక్ మిగిలిపోయిన స్టాక్ అనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇవి వచ్చేసి అహ్మదాబాద్ నుండి తెచ్చాను. అదే అక్కడ బుక్ చేసుకున్నాను కదా, ఇవన్నీ నా దగ్గర మిగిలిపోయిన స్టాక్ అండి. అహ్మదాబాద్ నుండి తెచ్చినవి అయితే అవ్వలేదు. ఇది కూడా డబల్ ఎక్సెల్ ఉంటుంది, కానీ ఇది ఎక్సెల్ వాళ్ళకే వస్తుంది. ఇవైతే ఫస్ట్ గుంటూరు నుండి తెప్పించినవి. ఇవి ఏ సైజు డబల్ ఎక్సెల్ అని ఉంటుంది, కానీ డబల్ ఎక్సెల్ వాళ్ళకి రాదు, ML వాళ్ళకే వస్తుంది. అంటే అంత సైజు వేరియేషన్ అయితే ఉంటుంది. ఇవి సింగిల్ సైడ్ కట్ టాప్స్ అండి. ఇక్కడ ఈ సైజుని బట్టి మనం టాలీ చేసుకోకూడదు. ఇక్కడ మెజర్మెంట్ చూస్తే మాత్రం LM వాళ్ళకే వస్తుంది. అందుకని ఇవైతే మిగిలిపోయినాయి. ఫస్ట్ మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మన సరౌండింగ్స్లో ఏమైతే పోతాయో అవే తెచ్చుకోవాలి. ఇవైతే హైదరాబాద్ నుండి తెప్పించానండి. ఇది ఎక్సెల్ అంటే ఐకానిక్ బ్రాండ్. ఇది షిప్పింగ్కి ఫ్రీ షిప్పింగ్కి తేడా చెప్తానన్నాను కదా, చెప్తానండి. నా దగ్గర ML వాళ్ళు లేక ఆగిపోయినాయి డ్రెస్సులు. ఇది ఎంత బాగుందో చూడండి అసలు. ఇది నేను 450కి సేల్ చేశానండి, ఐకానిక్ బ్రాండ్. ఫస్ట్ గుంటూరు నుండి తీసుకొచ్చిన లిస్ట్ అనమాట. నాకు ఇలా రాసి అయితే ఇచ్చారు. ఇదిగోండి అమౌంట్ అయితే ఈ అమౌంట్కి అయితే తీసుకొచ్చాను. మనకు వచ్చేసేసి ఒక టాప్ 200 రూపీస్ టాప్ వచ్చేసి 11 తీసుకున్నా, 130 రూపాయలు పెట్టి. అవి ఎంత అయినాయి? 1430 రూపాయలు అయినాయి. అలా ఇచ్చారు. 250 టాపు 4 145 రూపీస్ అయింది. అంటే 2 580 రూపీస్ అయింది. ఈ అమౌంట్ మొత్తం ఇదిగోండి ఇక్కడ. కొన్ని ప్రైస్లు ఎక్కువ ఉన్న టాపులు కూడా తీసుకొచ్చానండి, చూసారా? 650 680 500 450. కానీ ఈ ప్రైస్ రేంజ్కి ఇచ్చినా కానీ నా దగ్గర అవ్వలేదండి. ఇదిగోండి సెట్ వైజ్గా వస్తాయి కదా, ఇదంతా సెట్ వైజు. ఇది కాస్ట్, ఇది టోటల్ కాస్ట్. ఇక్కడ ఈ అమౌంట్కి అయితే తీసుకొచ్చాను. ప్లస్ షిప్పింగ్కి వచ్చేసేసి ఈ ప్రోడక్ట్ ప్రైసు, నాకు వచ్చిన ప్రైసు ప్లస్ నా మార్జిన్ కలిపి ప్లస్ షిప్పింగ్ ఇస్తారు. ఫ్రీ షిప్పింగ్ ఎలా ఇస్తారు? ఈ ప్రోడక్ట్ ప్రైసు, వాళ్ళ మార్జిను, మీ ఏరియాని బట్టి. అంటే DTDCకి వచ్చేసి పర్ కేజీ 100 రూపీస్ ఉంటుంది. అదే పోస్ట్లో అయితే ఇంకా చాలా తక్కువ ఉంటుందండి. నేనైతే పోస్ట్కి అయితే వెళ్ళలేదు, DTDCకి ఒక్క కొరియరే కాబట్టి నాకు అక్కడ నేను DTDCకి వెళ్ళి ఆ మేడం చెప్పి నేను అప్పుడు అక్కడే ఉండి అమౌంట్ వేయించుకున్నాను. 100 రూపీస్ పర్ కేజీ. అంటే నెల్లూరు. ఈరోజు మధ్యాహ్నం బుక్ చేస్తే వాళ్ళకి రేపు పొద్దున కల్లా వెళ్ళిపోయింది. నాకైతే ఎవరు పోస్ట్కి ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. అదైతే ఇంకా చాలా తక్కువ అంటండి. పర్ కేజీ 50 రూపీస్ 60 రూపీస్ తీసుకుంటారు. ఫ్రీ షిప్పింగ్ మరి ఎందుకు ఇష్టపడతారు అనేది నాకైతే తెలియట్లేదు. ఎందుకు ఒక టాప్ వచ్చేసేసి 699 650 649 అలా పెడతారు. ప్లస్ ఓవరాల్ ఫ్రీ షిప్పింగ్. అంటే వాళ్ళ ప్రోడక్ట్ ప్రైసు, వాళ్ళ మార్జిను, ఛార్జెస్ డబ్బులు మీరు ముందే వేస్తున్నారు. దానికి మీరు ఎన్ని డ్రెస్సులు అయితే కొనుక్కుంటారో అన్ని డ్రెస్సులకి వాళ్ళు ఫ్రీ షిప్పింగ్కి యాడ్ చేసుకుంటారు మనీ. మరి ఫ్రీ షిప్పింగ్కి చాలామంది ఇష్టపడుతున్నారు. మరి వాళ్ళు ఈ డ్రెస్కి ఇప్పుడు ఈ డ్రెస్కి వేశారనుకోండి, ఈ డ్రెస్కి వేస్తారు. అలాగా ఈ డ్రెస్సులకు కూడా ఏ డ్రెస్ తీసుకున్నా ఆ డ్రెస్కి ఫ్రీ షిప్పింగ్. మీరు ఎన్ని డ్రెస్సులు తీసుకున్నా అన్ని డ్రెస్సులకి ఫ్రీ షిప్పింగ్. అంటే ప్రతి డ్రెస్కి వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అమౌంట్ వేస్తారు. ప్లస్ షిప్పింగ్ అనుకోండి, పర్ కేజీ 100 అని 150 అనో
తీసుకుంటే అలా ఉంటుంది. ఎన్నైతే డ్రెస్సులు తీసుకుంటామో అన్ని డ్రెస్సులకి వాళ్ళు ఇంక్లూడింగ్ ఛార్జెస్తో కలిపే మీకు ఆల్ ఇండియా ఏంటి అది ఓవరాల్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్తారు కదండి. ప్రతి డ్రెస్కి ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి ఉంటుంది. ఒక్కొక్కళ్ళ దగ్గర కాస్ట్లు వేరియేషన్ ఉంటాయి అంటారు కదా, హై కాస్ట్ అని. అందుకని దానివల్లనే షిప్పింగ్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ డ్రెస్సులో వేయబట్టే కొంచెం కాస్ట్లు అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి. కొంతమంది ప్రోడక్ట్ ప్రైస్ ప్లస్ వాళ్ళ మార్జిన్ చూసుకొని ప్లస్ షిప్పింగ్ పెడతారు కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువగా అనిపిస్తాయి కాస్ట్లు అనేవి. మీకు షిప్పింగ్ ఫ్రీ అని అంటే మరి ఎలా వాళ్ళ సొంత డబ్బులతో అయితే ఇవ్వలేరు కదా, ఎవ్వరూ ఇవ్వలేరండి. ఎవ్వరూ అలా బిజినెస్ చేయలేరు. ఎందుకంటే ప్రోడక్ట్ తెచ్చింది ఒక ఎత్తు అయితే వాళ్ళకి సేల్ చేసుకొని వాళ్ళు మార్జిన్ పెట్టుకున్నది మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ వాళ్ళ ఛార్జెస్ డబ్బులతో వాళ్ళు ఎలా ఇస్తారు? వాళ్ళ ఓన్ మనీతో ఎలా ఇవ్వగలదు? మీరు ప్రతి డ్రెస్సుకి ముందే ఛార్జెస్ డబ్బులు కూడా వేస్తున్నారు. ప్రతి డ్రెస్కి వేస్తారు. అలాగా మీరు 2 తీసుకున్నారనుకోండి, 2టికి ఛార్జెస్ డబ్బులు పడతాయి. 3 తీసుకున్నారనుకోండి, 3టికి ఉంటాయి. అందులోనే మీరేమనుకుంటారంటే ఫ్రీ షిప్పింగ్, వాళ్ళ దగ్గర ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది అనుకుంటారు. అలా కాదండి, అలా కాదు. మీరు తీసుకునే ప్రతి డ్రెస్లోనూ మీ ఛార్జెస్ డబ్బులు ఉంటాయి.